ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో మీరెప్పుడు చూడని వింతైన విచిత్రమైన జీవుల గురించి తెలుసుకుందాం. వీటి గురించి మాక్సిమం ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఏంటి ఈ భూమి మీద ఇలాంటి జీవులు కూడా ఉన్నాయా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకోసం ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ వల్లనే నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. సిఫాకా లెముర్ ఫ్రెండ్స్, ఈ కోతి ఎక్కువగా మడగాస్కర్ లోని అడవుల్లో ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన కోతి. ఫ్రెండ్స్, ఇది జంప్ చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కోతులకు చాలా బలం ఉంటుంది. వీటి శరీరం చాలా భారీగా ఉంటుంది. వీటి కళ్ళు చాలా పెద్దవిగా, చెవులు చిన్నవిగా ఉంటాయి. వీటి కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. ఇక ఇవి జీవించే విధానం, చెట్లపై తిరిగే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి చాలా విచిత్రంగా చెట్లపైన తిరుగుతూ ఉంటాయి. ఇవి చెట్లపై తిరిగే విధానమే వీటిని మిగిలిన కోతుల నుంచి వేరు చేస్తుంది. దీన్ని డాన్సింగ్ లెమూర్ అని కూడా అంటారు. ఇది దీని మెడ, తోక సాయంతో భూమిపైన డాన్స్ చేస్తున్నట్టుగా జంప్ చేస్తూ వెళ్తుంది. ఇది ఎక్కువగా చెట్ల ఆకులను, చిన్న చిన్న పురుగులను తింటుంది. ఇవి ఎప్పుడు గుంపులుగానే ఉంటాయి. ఫ్రెండ్స్, వీటిని ఖచ్చితంగా మనం రక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇవి నివసించడానికి అడవులు లేకుండా పోతున్నాయి. దీనివల్ల ఇవి అంతరించిపోతూ ఉన్నాయి. మస్క్ ఆక్స్ ఫ్రెండ్స్, ఈ జంతువు పేరు మస్క్ ఆక్స్. ఇది నార్త్ అమెరికాలో మరియు గ్రీన్లాండ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, దీని ప్రత్యేకత దీని ముఖం, అలానే దీని ముఖం పైన ఉన్న పొడవాటి జుట్టు. ఈ జుట్టు వల్ల ఇది మంచులో కూడా సురక్షితంగా ఉంటుంది. దీని భారీ శరీరం దీన్ని చలి నుంచి కాపాడుతుంది. ఇవి ఎక్కువ శాతం మంచులోనే జీవిస్తాయి. ఇవి మంచును తవ్వి అందులో జీవిస్తాయి. వీటి కొమ్ములని ఇవి ఆయుధాల్లాగా ఉపయోగిస్తాయి. ఇవి ఎప్పుడు ఒకదానితో ఒకటి గొడవ పడుతూ ఉంటాయి. ఈ జంతువులు గర్భం దాల్చితే 8 నెలల తర్వాత బిడ్డకు జన్మనిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీటి సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. వీటిని కూడా మనం సంరక్షించుకోవాలి. ఇండ్రిస్ ఫ్రెండ్స్, ఇది ఒక విచిత్రమైన కోతి. ఇది ఎక్కువగా మడగాస్కర్ లోని అడవుల్లో నివసిస్తుంది. దీని ముఖం చిన్న పిల్లలాగా ఉంటుంది. ఈ కారణం చేతనే దీనిని బేబీ ఫేస్డ్ లెమూర్ అని కూడా అంటారు. దీని శరీరం చాలా పెద్దగా ఉంటుంది. తోక చాలా పొడవుగా ఉంటుంది. దీని జుట్టు పొడవుగా నల్లగా ఉంటుంది. దీని కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. చాలా దూరంలో ఉన్న జంతువులు కూడా వీటికి చాలా క్లియర్ గా కనబడతాయి. ఫ్రెండ్స్, ఇది మంచి సౌండ్స్ చేస్తుంది. ఇది చేసే సౌండ్ ని బట్టి మనం ఈ కోతిని గుర్తించవచ్చు. ఇది ఎక్కువగా పండ్లను, ఆకులను, చిన్న చిన్న పురుగులను తింటుంది. ఇవి గుంపులుగా ఉండి తమ దగ్గరికి వచ్చే జంతువులపై దాడి చేస్తాయి. ఫ్రెండ్స్, వీటిని కూడా సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటి సంఖ్య కూడా చాలా వేగంగా తగ్గిపోతూ ఉంది. టైగర్ క్యాట్ ఫ్రెండ్స్, ఇది ఒక రహస్యమైన జంతువు. క్యాట్ ఫ్యామిలీకి చెందిన ఈ జీవులు ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోని అడవుల్లో నివసిస్తాయి. ఫ్రెండ్స్, ఈ జంతువు చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీని గర్జన చాలా పెద్దగా ఉంటుంది. వీటికి వినికిడి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా దూరం నుంచి వచ్చే శబ్దాలను కూడా వినగలదు. దీంతో పాటు దీని కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇది రాత్రిపూట క్లియర్ గా చూడగలదు. దీని శరీరంపై పసుపు ఇంకా నల్లటి చారలు ఉంటాయి. దీనివల్ల ఇది చూడ్డానికి ఒక పులిలాగా కనబడుతుంది. ఈ కారణం చేతనే దీన్ని టైగర్ క్యాట్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇది ఎక్కువగా చిన్న జంతువులను, పక్షులను, పురుగులను వేటాడి తింటుంది. ఇది ఎక్కువగా రాత్రిపూట తన దగ్గరికి వచ్చే జంతువులపై దాడి చేస్తూ ఉంటుంది. ఇవి దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇవి ఎక్కువగా వేసవి కాలంలో పిల్లలను కంటాయి. ఎన్నో అడవి జంతువుల లాగానే ఇవి కూడా అంతరించిపోతూ ఉన్నాయి. స్వాంప్ క్యాట్ ఫ్రెండ్స్, ఈ జంతువు పేరు స్వాంప్ క్యాట్. ఇది ఒక విచిత్రమైన రహస్యమైన జంతువు. ఇవి ఎక్కువగా నీళ్లు ఉండే ప్రదేశాల్లో, బురద ఉండే ప్రదేశాల్లో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికాలోని నీటి ప్రాంతాల్లో నివసిస్తాయి. క్యాట్ ఫ్యామిలీకి చెందిన ఈ జీవి చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న దీని శరీరం చాలా బలంగా ఉంటుంది. దీని కాలి వేళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి నీళ్లలో చాలా సులభంగా తిరుగుతాయి. ఇది నీటిలో చాలా సులభంగా ఈత కొడుతుంది. ఇది ఎక్కువగా చేపలను తిని బ్రతుకుతుంది. ఇది నీటిలో దాక్కుని అక్కడికి దీని దగ్గరకు వచ్చి చేపలను పట్టుకుని తింటుంది. ఇది ఈదడంలో ఎక్స్పర్ట్ కాబట్టి చేపలను చాలా ఈజీగా వేటాడుతుంది. దీన్ని కూడా ఇప్పుడు ఖచ్చితంగా సంరక్షించాలి. ఎందుకంటే భూమిపైన ఇవి జీవించే ప్రదేశాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణం చేతనే ఇవి ఎక్కువగా చనిపోతున్నాయి. కెమికల్స్ నీళ్లలో కలిసి కాలుష్యం పెరగటం వల్ల ఇవి ఎక్కువగా చనిపోతూ ఉన్నాయి.
బింటురాంగ్. ఫ్రెండ్స్, ఈ జంతువు దక్షిణ ఏషియాలోని అడవుల్లో నివసిస్తాయి. ఇది చూడ్డానికి ఒక చిన్న ఎలుగుబంటి లాగా ఉంటుంది. ఈ కారణం చేతనే దీన్ని బియర్ క్యాట్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా చెట్లపైన నివసిస్తుంది. దీనికున్న విచిత్రమైన కాళ్ళ వల్ల దీనికి చాలా బలం ఉంటుంది. దీనికి పొడవైన తోక, గుండ్రనైన ముక్కు, నల్లటి కళ్ళు ఉంటాయి. ఇది ఎక్కువగా అడవిలో దొరికే పండ్లను, చిన్న చిన్న పురుగులను, పక్షులను వేటాడి తింటుంది. ఇది కూ కూ అనే సౌండ్స్ కూడా చేస్తుంది. కొంతమంది వీటిని చాలా గొప్ప జంతువులుగా భావిస్తారు. వీటి సంఖ్య కూడా చాలా వేగంగా తగ్గిపోతోంది. మరైన్ ఇగునా. ఫ్రెండ్స్, ఈ జంతువుని తెలుగులో సముద్రపు తొండ అని అంటారు. ఇవి కేవలం గ్యాలాపైగస్ ఐలాండ్ లో మాత్రమే కనిపిస్తాయి. ఇది సముద్రంలో ఇదే రెప్టైల్. ఇది నీళ్ళలో కూడా బ్రతుకుతుంది, నేలపైన కూడా బ్రతుకుతుంది. దీని చర్మం నల్లగా ఉంటుంది. దీనిపై ఎన్నో మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు చూడ్డానికి ఏదో ఒక బ్యాక్టీరియా లాగా ఉంటుంది. దీనివల్ల ఇది భూమిపైన చాలా ఈజీగా దాక్కుంటుంది. దీని కాళ్ళు చాలా దృఢంగా ఉంటాయి. ఈ కారణం చేతనే ఇది రాళ్లపైన కూడా చాలా ఈజీగా, చాలా తేలిగ్గా నడుస్తుంది. ఇక్కడ నివసించే స్థానికులు దీన్ని సముద్రపు రాజు అని పిలుస్తారు. వీటి సంఖ్య కూడా ఇప్పుడు ఎక్కువగా తగ్గిపోతోంది. వీటిని కూడా మనం సంరక్షించుకోవాలి. క్లౌడెడ్ లెపార్డ్. ఫ్రెండ్స్, ఈ జంతువు పేరు క్లౌడెడ్ లెపార్డ్. దీన్ని తెలుగులో మేఘాల చిరుతపులి అని అంటారు. ఇది ఒక పిల్లుల ప్రజాతి, అంటే ఇది కూడా క్యాట్ ఫ్యామిలీకి చెందింది. ఇది ఏషియాలోని అడవుల్లో నివసిస్తుంది. దీని మీద ఉండే మచ్చల ఆకారం మేఘాలలాగా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీని శరీరం చాలా లావుగా ఉండటం వల్ల ఇది అడవిలో చాలా ఈజీగా వేటాడగలుగుతుంది. దీని మెరుస్తున్న కళ్ళు, చెవులు, చర్మం వల్ల ఇది చాలా అందంగా కనబడుతుంది. ఇది రాత్రిపూట ఎక్కువగా వేటాడుతుంది. ఇది చిన్న చిన్న పక్షులను, జంతువులను వేటాడి తింటుంది. ఇది వేటాడే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ జంతువునైనా సరే ఇది చాలా సైలెంట్ గా వేటాడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని సంరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా దీని సంఖ్య తగ్గిపోతూనే ఉంది. అందుకనే దీన్ని అంతరించిపోయే జంతువుల లిస్ట్ లో చేర్చారు. షుగర్ గ్లైడర్. ఫ్రెండ్స్, ఈ జంతువు పేరు షుగర్ గ్లైడర్. ఇది చూడ్డానికి పిల్లిలాగా చిన్నగా ఉంటుంది. ఇది చెట్లపైన నివసిస్తుంది. దీని చర్మం నల్లగా ఉంటుంది. దీని తోకపై నల్లటి చార్లు ఉంటాయి. నిజానికి ఈ జంతువు రాత్రిపూట యాక్టివ్ గా ఉంటుంది. వీటి కాళ్ళలో ఉండే కొన్ని మెంబ్రెన్స్ వల్ల ఇవి ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి చాలా ఈజీగా దూకగలుగుతాయి. ఈ కారణం చేతనే దీన్ని షుగర్ గ్లైడర్ అని అంటారు. ఇది ఎక్కువగా రసం ఉండే పండ్లను, చిన్న చిన్న పురుగులను తింటుంది. ఈ జంతువు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ రోజుల్లో దీన్ని చాలా మంది పెంచుకుంటూ ఉన్నారు. దీని గురించి సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. దీన్ని పట్టుకోవడం అంత సులభమైన పని కాదు. కానీ ఇప్పుడు ఈ జంతువులు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. దీన్ని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బియర్డెడ్ డ్రాగన్. ఈ జంతువు పేరు బియర్డెడ్ డ్రాగన్. దీన్ని తెలుగులో గడ్డపు డ్రాగన్ అంటారు. ఇది ఎక్కువగా దక్షిణ ఆస్ట్రేలియాలోని అడవుల్లో కనబడుతుంది. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మనం ఈ రెప్టైల్ ని దాని గడ్డాన్ని చూసి గుర్తించవచ్చు. దీని నోరు తెరిచినప్పుడు దీని గడ్డం చాలా విశాలంగా ఉంటుంది. దీని తల చాలా చిన్నగా ఉంటుంది. వీటి కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. కానీ వీటి కాలి వేళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. ఈ జీవి చాలా రంగుల్లో ఉంటాయి. కానీ ఇవి పసుపు రంగులోనే ఎక్కువగా కనబడతాయి. ఇది ఎక్కువగా పండ్లను, కూరగాయలను, చిన్న చిన్న పురుగులను తింటుంది. ఇది వేడి ప్రాంతాల్లోనూ ఉండలేదు, అలానే చల్లటి ప్రాంతాల్లోనూ ఉండలేదు. ఇది జీవించడానికి ఎండ, చల్లదనం రెండూ కావాలి. చాలా మంది వీటిని ఇప్పుడు పెంచుకుంటూ ఉన్నారు. కానీ దీన్ని పెంచుకోవాలంటే వేడి, చల్లదనం రెండూ కావాలి. రెండిట్లో ఏది లేకపోయినా ఇది చనిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఒక సెకండ్ ఆగండి. నేను రీసెంట్ గా మన చుట్టూ ఉండే ప్రమాదకరమైన కీటకాలు, ప్రపంచంలోని వింత గుడ్లు, కళ్ళతో చూస్తే కానీ నమ్మలేని వింత పిల్లలు అని కొన్ని వీడియోస్ ని అయితే చేశాను. ఆ వీడియోస్ ని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. ఆ వీడియోస్ ని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. వీడియోస్ అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.